దర్శనం అయితే స్వామి ఎన్నిసార్లు అయితే అంటారు దర్శనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా పితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ సత్యదేవాయ నమః. స్వామివారికి కార్తీక మాసం అంటే అత్యున్నతమైనటువంటి మహా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసం కూడా స్వామివారి యొక్క కథలలో చెప్పబడి ఉన్నటువంటి మాసం. మాఘేవా మాధవే మాసి కార్తీకేవా శుభేదిని. మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము, ఈ 3 మాసములలో కూడా సత్యనారాయణ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలు. అందులోని ఈ కార్తీక మాసంలో స్వామివారి వ్రతం చేసినా, స్వామివారి దేవాలయానికి వచ్చి ఒక ఆవునేతి దీపం వెలిగించినా, స్వామివారి యొక్క కథను వినినా, స్వామివారి ప్రసాదం తిన్నా సమస్తమైన దోషాలు పోతాయి. ఆయన ఈ విధంగా కాపాడుతాను అని భక్తులకు వరాన్ని ఇచ్చారు. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం విషమే దుర్గమే ఘోరే శత్రుభి పరిపీడితి. అంటే ఎటువంటి ప్రమాదములు కానీ, ఎటువంటి మంత్రప్రయోగములు కానీ, తంత్రప్రయోగములు కానీ, విషజ్వరములు కానీ నా వ్రతము చేసినా, నన్ను దర్శించినా, నా ప్రసాదము తిన్నా, కథను వినినా ఇవి మానవుల జోలికి రావు అని స్వామి వరాన్ని ఇచ్చారు. అన్నవరం అంటే అడగంగానే వరాన్ని ప్రసాదించే నాథుడు అని అర్థం. అందుచేతనే స్వామివారికి అన్నవరవాసుడు అన్నారు. స్వామివారి అసలు పేరు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి. హిరణ్యగర్భము అంటే బ్రహ్మదేవుడు, హరుడు అంటే పరమేశ్వరుడు, హరి అంటే మహావిష్ణువు. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివాత్మకమై త్రిమూర్తులు కలిసి స్వయంభువై స్వామివారు ఆవిర్భవించినటువంటి మహాక్షేత్రమే ఈ అన్నవర క్షేత్రం. ఈ క్షేత్రం పేరు మాట్లాడిన, స్మరణ చేసిన, స్వామిని స్మరణ చేసి నమస్కారం చేసిన అనంతకోటి పుణ్యఫలములు కలుగుతాయి. స్వస్తి.